హలో అండి, తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. పోల్కంపల్లి శాంతాదేవి గారు రాసిన నవల పూజాసుమం రెండవ భాగం. మీకు మన వీడియోస్ నచ్చుతూ ఉంటే తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం, నవల్స్ కోసం మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మరి కొంతసేపు ఆగి ఒక నిర్ణయానికి వచ్చిన వాని వలె, నాకు కర్తవ్యం నిర్దేశించు అంజనా, నీ మాటలకు కట్టుబడతాను నేను అన్నాడు నీలకాంత్. హఠాత్తుగా అతడిలో వచ్చిన మార్పుకు ఆశ్చర్యపడింది అంజనా. అతడు హృదయపూర్వకంగానే ఆ మాటలు అంటున్నాడని నమ్మాక, మీకు నన్నేలుకోవడం ఇష్టం లేదని చెప్పి విడాకులు ఇచ్చేయండి. మీ వల్ల ఇంతకంటే ఎక్కువ కోరను. మీ వైపు నుండి వివాహ విచ్ఛేదం జరిగిందంటే మా నాన్నకు నన్ను బాధించే అవకాశం ఉండదు కదా అంది ఆశ ప్రతిఫలించే నేత్రాలతో చూస్తూ. సరే, ఏ కారణం చెప్పి డైవర్స్ చేయమంటావు? మీరే ఆలోచించండి. చేయాలనుకుంటే నెపమే చిక్కుకపోతుందా అంది. మీ అమ్మాయి శీలం గురించి నాకు అనుమానంగా ఉందని చెప్పమంటావా? ఎంతో కష్టంగా అతడి మాటలు అన్నా ఆమెలో కలిగే మార్పు కోసం పరీక్షగా చూడసాగాడు. ఒక్కసారిగా లజ్జా క్రోధాలతో అంజన ముఖం ఎర్రబడింది. ఆవేశంగా, చిచి, నా ప్రేమ ఎన్నడూ నైతిక పరిధిని అతిక్రమించలేదు. కృష్ణన్ నేను ఎన్నోసార్లు కలుసుకున్నది నిజం. కానీ నా స్త్రీత్వం విషయంలో నేనెన్నడూ అజాగ్రత్త పడలేదు. శీలం విషయంలో నేను పవిత్రను. నన్ను శంకించవద్దు అన్నది. నీలకాంత్ నిర్జీవంగా నవ్వాడు. నెపమెంచడానికి నిజానిజాలతో పనేమిటి అంజనా? బాధ, సంకోచాలతో, హహహా, నేను భరించలేను అంతటి నీచమైన నిందారోపణను అందామే. ఆ తర్వాత నీ సంగతి అన్నాడు. మీకు సంబంధం లేదిక. నా గతి ఎలా ఉంటుందో, నా అదృష్టం ఎలా పరిణమిస్తుందో చెప్పలేను కూడా అంది అంజన. కృష్ణను కలుసుకోవాలన్న తన కోరికను అతడు వింటే ఇంతవరకు అతడు చూపిన సహృదయత కోల్పోయి ఈర్ష్యాద్వేషాలకు ఎక్కడ లోనవుతాడనని సందేహించిందామె. ఎక్కడ ఉంటావు? భర్త వదిలేసింది ఎక్కడ ఉంటుంది? పుట్టింట్లో. ఇంత తొందరగా అతడి నుండి విముక్తి పొందిన తన అదృష్టానికి కలుగుతోన్న ఆనందం ఎంత అణచిపెడదామన్నా పైకి వ్యక్తమవుతూనే ఉంది. నువ్వు అపార్థం చేసుకోనంటే ఒక మాట చెబుతాను ప్రశాంత గాంభీర్యంతో అన్నాడు. చూడంజనా, పాలధారతో మీ నాన్న నిన్ను నాకు దత్తు చేశాడు. ఆ క్షణంలో నీ మంచి చెడ్డలు, కష్టసుఖాలు నావి అయ్యాయి. వేదోక్తంగా నీ మెడలో వేసిన 3 ముడుల బంధంతో పాటు తెంచుకోరాని పవిత్ర మధుర బంధం ఒకటి పడిపోయింది మనసులో. బాహ్యంగా నేను నీకు విడాకులు ఇచ్చేసినా ఈ బంధం తెగదు, తెంచుకోలేను. నీతో ఎటువంటి సంబంధం దూరం అవదు అన్నాడు. నా నుండి విడిపోయి నువ్వు కోరేదేమిటో నేను గ్రహించలేననుకోకు. కేవలం నా నుండి దూరమై పుట్టిల్లు చేరిపోవడమే నీకు శాంతి, సంతోషాలు కలుగజేస్తుందనుకోను. నువ్వు అలా పుట్టింట్లో ఉండిపోవడం నలుగురు చూడడానికే బాగుండదు, నాకు బాగుండదు. తిరిగి కృష్ణను కలుసుకోవడమే నీ వాంఛైతే నిస్సందేహంగా చెప్పు. మీ ఇద్దరినీ ఒకటి చేయడానికి నా శాయశక్తులా హృదయపూర్వకంగా ప్రయత్నిస్తాను. అతడంతకంతకు మెట్టు ఎక్కి సహృదయతా శిఖరంపై మహోన్నత వ్యక్తిగా నిలబడుతుంటే అంజన ఆశ్చర్యపోతున్నది. అతడి మంచితనాన్ని తన స్వార్థానికి ఉపయోగించుకోవడం సిగ్గనిపిస్తోంది. కానీ కృష్ణ మీది ప్రలోభం ఆమె మనసును అంత తొందరగా నీలకాంత్ వైపుకు మరలనీయడం లేదు. మీరే స్వార్థభావంతో నా ఎందింత సానుభూతి, సహృదయతను చూపగలుగుతున్నారు అడిగింది. దెబ్బతిన్న పావురంలా అతడి మనసు రెక్కలో అల్లార్చడం స్పష్టంగా అతడి నేత్రాలలో ప్రతిఫలించింది. నన్నింత తప్పుగా అర్థం చేసుకుంటావని అనుకోలేదు అంజనా. నీ మీద నాకిప్పుడు ఎటువంటి ప్రలోభమూ లేదు. తనను ప్రేమించని స్త్రీని ఆకర్షించడానికి పురుషుడు చేసే ఏ ప్రయత్నమైనా వెర్రివేషమే అవుతుంది. నాలో లేని మంచిని ప్రదర్శించి నిన్ను మభ్యపెడుతున్నానని, నీ మనసును పొందడానికి వలవేస్తున్నానని అనుకోవద్దు. నేనలా నాటకాలు, బూటకాలు వేసే మనిషిని కాదు. మనసుకు తోచింది చేస్తూ పోతాను. కానీ ఒకటి గుర్తుంచుకో, నువ్వు నన్ను ప్రేమించినా లేకపోయినా నిన్ను అనుభవించేందుకు ధర్మబద్ధమైన హక్కు నాకు ఉన్నది. కానీ బలాత్కారంగా ఒక వస్తువును అనుభవించేందుకు ధర్మం, న్యాయం తన వైపు ఉందని హృదయమున్న మానవుడు చేయలేని పని అది. నాది అయినంత మాత్రాన తావిలేని విధిని అనుభవించేందుకు మనసొప్పదు. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో, ఎవరు నిన్ను ప్రేమిస్తున్నారో వారికే నువ్వు కావచ్చు. నేను ఈర్ష్యపడను, అసూయపడను. నీ మీద నాకేమైనా ప్రేమ ఉన్నది అంటే అందుకు రుజువుగా నీ సుఖమే కోరుతాను. నీలకాంత్ కంఠం ఇంచుక వణికింది. రెప్పవాల్చకుండా అతడినే చూస్తున్నది అంజన.
అయితే కృష్ణ ఎక్కడున్నాడో నీకేమీ తెలియదా అంజనా? ఊహు, తెలియదు. తెలిస్తే ఈ వివాహం చేసుకునే దౌర్భాగ్యం నాకు పట్టేది కాదు అంది. కొద్దిసేపు ఆలోచించి అన్నాడు నీలకాంత్. సరే, ఆ విషయంలో నువ్వేం బెంగపడకు. నేను ఎలాగైనా అతడి ఆచూకీ తీస్తాను. కానీ నీకు అతడిపై విశ్వాసముందా? విశ్వాసం అంటే అతడి ప్రేమ నిష్కళంకమైనది, ప్రగాఢమైందేనా? అందులో ఎంతమాత్రం సందేహం లేదు. కృష్ణ నన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాడు. మరీ అంత పిచ్చిగా కాక యథార్థ దృష్టితో చూడంజనా. శోభనన్నాటి రాత్రి తన భర్తతో గడిపిన నిన్ను కన్యగానే నమ్మగలడంటావా అతడు? కొరడా చురకవలే తగిలిందా మాట. నిజమే, ఈ యథార్థ విషయం తన దృష్టికే రాలేదు. వివాహిత అయిన నిన్ను స్వీకరించగల సహృదయత అతనిలో ఉందంటావా? ఏమో, చెప్పలేను. బేలగా చూసిందతడికేసి అంజన. మళ్ళీ అంది, కృష్ణ నన్ను అన్యాయం చేయడనే నా నమ్మకం. సరే, ఆ విషయంలోనూ నువ్వు నిశ్చింతగా ఉండు. నిన్ను కృష్ణను ఒకటి చేస్తానన్నాను కదూ. అతన్ని ఒప్పించే భారం నాది. నా సర్వస్వం ధారపోసైనా మీ వివాహం జరిపిస్తాను అన్నాడు. కృతజ్ఞతగా చూసిందతడికేసి అంజన. మరి నా కోరిక ఒకటి మన్నించాలి నువ్వు. చెప్పండి. నేను కృష్ణను కలుసుకొని మాట్లాడే వరకు నువ్వు అమ్మ దగ్గర ఉండడానికి ఒప్పుకోవాలి. ఈలోగా మన మధ్య జరిగిన విషయాలు ఎవరికీ తెలియనివ్వనని మాటివ్వాలి నువ్వు, ఏ సందర్భంలోనూ కూడా అన్నాడు. అలాగే అంది. కొద్ది నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాక నీలకాంత్ తనలో తను అనుకుంటున్నట్లుగా, వైవాహిక జీవితంపై ఎన్నెన్ని కలలు కన్నాను. చూసేవాళ్లకు చూడముచ్చటగా చిలకా గోరింకల్లా ఆలుమగలం కాపురం చేసుకోవాలని ఎన్ని సుందర సౌధాలు నిర్మించాను. భార్యను ఎంతగానో ప్రేమించాలని, దేవతలా ఆరాధించాలని. ఊహు, అవన్నీ ఇప్పుడెందుకులే. ఇవన్నీ నీ ముందు వాగి నీ మనసు కలవరపెట్టడం భావ్యం కాదు నాకు. సంతోషంగా కృష్ణను పెళ్ళాడు అంజనా. నువ్వు అతడితో సుఖంగా కాపురం చేసుకోవాలని, నీ జీవితం పిల్లా పాపలతో నిండుగా కళకళలాడాలని హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను అన్నాడతడు గాద్గదికంగా. కాసేపటికి మనసును సంభాళించుకొని లేస్తూ, నువ్వు పడుకో, నేను అవతల పడుకుంటాను అని పందిరి మంచంలో నుండి తలగడ తీసుకొని అవతల హాల్లోకి వెళ్ళి గచ్చునేల మీద బోర్లా పడుకున్నాడు. ఆషాఢమాసంలో అత్తాకోడళ్ళు ఒక గడప దాటకూడదని అంజనను పుట్టింటికి తీసుకువచ్చారు. మేడ మీద తన గదిలో ఒంటరిగా కూర్చుని కృష్ణ ఇంటికేసి చూస్తూనే గడిపేది రోజంతా. ఊడ్పు చల్లుడు లేక, పాడుబడిన ముంగిలి తెరిచి మూసేవారు లేక, బూజు పట్టి పాడు కొట్టుకులాడుచున్న ఆ ఇంటి మూసిన తలుపులు కృష్ణ కోసం అంజన సాగిస్తున్న నిరీక్షణలో రోజురోజుకు నిరాశ నిస్పృహలు నిండుతున్నాయి. కృష్ణకు తండ్రి లేడు. ఉన్న ఒక్క దిక్కు తల్లి మాత్రమే. బిఏ తప్పిన నిరుద్యోగి. సరస్వతి కటాక్షం వల్ల సంగీతంలో కాస్త ప్రతిభ సంపాదించగలిగాడు. అదే అతని జీవనాధారమైంది. అటువంటి నిరుపేదను ప్రేమించి హృదయపూర్వకముగా అతడికి భార్య కావలసిన తనను తన తండ్రి భయానికి తృణప్రాయంగా త్యజించి పారిపోయిన అతడి పెరికితనాన్ని అసహించుకోసాగింది అంజన. ఇన్నాళ్ళు ఉజ్వలంగా ప్రకాశించిన ఆమె ప్రేమమయ హృదయంలో విరక్తితో కూడిన నీలి నీడలు ఆక్రమించడంతో పాటు తనను పొందగలిగిన హక్కు కలిగి ఉండి తన సుఖం కోరి తన కృష్ణతో తనను ఒకటి చేయడం కోసం ఆత్మత్యాగం చేస్తున్న నీలకాంత్పై శ్రద్ధాభక్తులు ఆమెకు తెలియకుండానే ఆమె హృదయంలో అంకురార్పణ జరిగింది. వివాహపూర్వం తన ఊహలెలా ఉండేవి? తన భర్త తనను బలాత్కారంగా అనుభవించడానికైనా సిద్ధపడతాడని, అతన్ని ప్రతిఘటించడానికి ఎంతటి కాఠిన్యతనైనా పూని తన కృష్ణను కలుసుకోవడానికి ఎటువంటి తప్పుత్రోవలు తొక్కడానికైనా సిద్ధపడాలనుకుంది. కానీ ఆ నవనీత హృదయని ఎదుర్కొనడానికి తనకు కొమ్ములెందుకు? ఆ సహృదయశీలునికి తను చేయగలిగే ప్రతీకారం ఏమున్నది? అతడి మంచి మనసే తనకు మంత్రం వేసినట్లుంది. ఎంతటి ఉదాత్త హృదయుడు కాకపోతే తనలోని దుష్టచింతలను, అహంభావుకతను తొలగించి అతడి ముందు తన మనసు ఇంతగా వినమ్రమయ్యేలా చేయగలడు? ఇంతటి అమూల్య రత్నాన్నేనా తను ఒక గాజు పెంకు వ్యామోహంలో పడి మూర్ఖంగా పారవేసుకున్నది అనుకుంది అంజన. శ్రావణ పట్టి పెట్టి తిరిగి అంజనను అత్తవారింటికి తీసుకువచ్చారు. నీలకాంత్ పట్నంలో ప్రాక్టీస్ చేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఉన్న ఒక్క చెల్లెలు అత్తవారింట్లో ఉంది. పల్లెలో ఉంటున్నదతడి తల్లిదండ్రులు మాత్రమే. అంజన వెళ్ళిన 2 రోజుల తర్వాత మామగారు పెళ్లి కొడుకును తీసుకువచ్చారు. వస్తూనే మేడ మీద తన గదిలోకి వెళ్ళిపోయాడు నీలకాంత్. సాయంత్రం వరకు అంజనకు అతడి దర్శనం కాలేదు. సాయంత్రం కొడుకు కోసం అత్తగారు ఏదో మిఠాయి తయారు చేస్తుంటే ఆవిడ చేతి కింద పని అందుకుంటూ వంటగదిలోనే ఉండిపోయింది అంజన. అత్తగారు అంజన వంక వాత్సల్యంగా చూస్తూ, ఇక నువ్వెళ్ళమ్మా,
ఈ కాస్త పని నేను చేసుకోగలనులే. ముఖము అది కడుక్కొని వెళ్ళు. అబ్బాయి పైన ఒక్కడు అంది. ఊహు అంజన తల తిప్పేసుకుంది. తన శ్రేయోభిలాషని చూడాలని లోలోన కాంక్షగానే ఉంది. కానీ ఏదో లజ్జ జంకు ఆమె ఇష్టాన్ని వ్యక్తపరచనీయడం లేదు. అత్తగారు మహాలక్ష్మి నవ్వింది ముసిముసిగా. బాగుంది అంజనా, ఇక్కడ నాకు నువ్వు పని చేస్తూ కూర్చున్నావంటే అమ్మ తన కోసం చేసుకుందా కోడల్ని, నా కోసమా అనుకోడు అబ్బాయి. మగడి దగ్గరికి వెళ్ళడానికి ఇంత సిగ్గైతే ఎట్లానే పిల్ల అని గడ్డం పునికి వెళ్ళమ్మా, వాడికి అమ్మ మీద కోపం రాగలదు అంది. భుజాల నిండా కొంగు కప్పుకొని గడప దగ్గరికి వచ్చి ఆగిపోయిన అంజనను చూసి కుర్చీలో పేపర్ చదువుకుంటున్న నీలకాంత్ స్నిగ్ధహాసంతో స్నేహపూర్వకంగా ఆహ్వానించాడు. రా రా అంజనా, బావున్నావా అంటూ అని అతడికి కొద్ది దూరంలోకి వచ్చి ఆగిపోయింది అంజన. నీలకాంత్ గుమ్మం వంక ఒకసారి చూసి తగ్గు స్వరంతో, అంజనా, నా రాకను అపార్థం చేసుకోవు కదా, నాకసలు వచ్చే ఉద్దేశం లేదు. కోడల్ని తీసుకొచ్చాం రమ్మంటూ నాన్న వచ్చి పిలిస్తే రాలేనని ఎన్ని సాకులు చెప్పినా వీల్లేదంటూ తీసుకువచ్చాడు. 2వ శుక్రవారం కోడలికి లక్ష్మీవ్రతం పట్టిస్తున్నాం, నువ్వు కూడా ఉండాలంటూ. దేవీ కార్యం, అందులో నీకు అభ్యంతరం ఉండదనే అనుకుంటున్నాను. కృష్ణ జాడ తేలే వరకు మనం మామూలుగా నడుచుకోవాలనుకున్నాం కదా, మరి పెద్దవారి మనసులు నొప్పించలేక రాక తప్పింది కాదు. ఏమైనా నీకిది కష్టమే కలిగించి ఉండొచ్చు, కానీ కొన్నాళ్ళు ఓర్చుకోక తప్పదు నువ్వు అని తన రాకకు ఎంతో నొచ్చుకుంటూ సంజాయిషి ఇచ్చుకున్నాడు. ఇతడి రాక తనకు ఆనందదాయకంగానే ఉందని ఎలా వ్యక్తపరచగలదు? తన కొడుకు వచ్చాడన్న సంబరంలో నాకిష్టమైనవి చేయాలని అమ్మ వంట ఇంట్లో మహాతంటాలు పడుతూ ఉంటుంది. నువ్వు కాస్త సాయం వెళ్ళు అంజనా అన్నాడు. అత్తయ్యే నన్ను పైకి పంపించింది, మీరొక్కరూ ఉన్నారని కొద్దిగా సిగ్గుపడుతూ చెప్పింది. నీకు ఇటువంటి ఇబ్బంది కలుగుతుందనే నేను రావడానికి భయపడ్డాను. అమ్మ నా భయాన్ని 10 రెట్లు పెంచేట్టుంది పేలవంగా నవ్వాడు. శ్రావణ వరలక్ష్మి వ్రతమప్పుడు పట్టుబట్టలు కట్టుకొని పచ్చని శరీరాలతో మెరిసిపోతూ పీటల మీద కూర్చున్న కొడుకును కోడల్ని సంతృప్తిగా చూసుకుంది మహాలక్ష్మి. పెళ్లి పందిట్లో సరిగ్గా చూసుకుందో లేదో, మరి ఇప్పుడు ఒకరి ప్రక్కనొకరిని తీరికగా చూసుకుంటూ రథీ మన్మధుల్లా ఉన్నారనుకుంది. మహాలక్ష్మి భర్త కూడా వాళ్ళనే చూస్తున్నాడు. కొడుకు అందచందాలను చూసుకొని ఆయనెంతో గర్వపడుతుంటాడు. మన అబ్బాయి ప్రక్కన ఆ అమ్మాయి చంద్రుని చెంత నక్షత్రంలా మెరిసిపోతోంది కదూ. ఈ అందాల భరణి అదృష్టవశాత్తు మన గృహలక్ష్మి అయిందనుకుంటున్నాను. వాళ్ల మాటలు చిన్నగా చెవిలో పడుతూ ఉంటే మనసులో బాధగా సనుక్కున్నాడు నీలకాంత్. అదృష్టానికి కాదు, దురదృష్టానికని మీకిప్పుడు ఎలా తెలుస్తుంది? మీ ఈ ఆనందమంతా ఒకనాడు విషాదమైపోతుందని మీకెలా తెలుసు? ఆనాడు మీ ప్రియపుత్రుని జీవితం బండలవడం చూసి మీ గుండెలు భరించగలవా నాన్న? ఓహ్! అప్రయత్నంగా అప్పుడప్పుడు నీలకాంత్ శరీరం అంజనకు తగులుతూ ఉంది. దేవికి అక్షింతలు పూలు ఒకే పళ్ళం నుండి తీసుకొని వేస్తున్నప్పుడు, హారతి ఇద్దరూ పట్టుకొని ఇస్తున్నప్పుడు చేయి చేయి కలుస్తోంది. పెళ్లిలో అంజన అతడి ప్రక్కన వికారరహితంగా శిలలా కూర్చుందేమో గాని ఇప్పుడు ఆమె మనసు స్వాధీనం తప్పుతోంది. ఏదో పులకింత, అనిర్వచనీయమైన హాయి, తీయని అనుభూతి. నీలకాంత్ ఆ సౌందర్య ప్రతిమ చెంత నిర్వికార నిశ్చలతలతో కూర్చున్నాడు. ఆ స్పర్శానుభూతి నుండి అతడొకనాడు వంచితుడయ్యాడు. తిరిగి తగులుకొనే అవివేకి కాదతడు. అప్పటికి కృష్ణ నీడ అంజనలో పూర్తిగా తొలగిపోయినట్లే. దేవి ముందు ప్రణమిల్లి మనసారా వేడుకొంది అంజన. కష్టమైన సుఖమైన ఈ పురుషునితోటి సాహచర్యాన్నే జన్మజన్మాలకు తనకు ప్రసాదించమని. దేవి హస్తం అభయమిచ్చిందో అడ్డంగా ఊపిందో ఆమెకు మాత్రం తెలియదు. రాత్రి అంజన పడుకోబోయే ముందు మహాలక్ష్మి అడిగింది, అబ్బాయి పడుకున్నాడా? ఏమో అంది. నౌకరు చెప్పాడు, తూర్పు గది వైపు ప్రక్క వేయమంటే వేసి వచ్చానమ్మా. పడుకోవడానికి ఇప్పుడే వెళ్ళాడు చిన్నబాబు. మహాలక్ష్మి చెప్పింది కోడలతో. ఈ పాలు పట్టుకెళ్ళి అబ్బాయికివ్వమ్మా. కొడుకు వచ్చిననాటి నుండి ఆమె పరీక్షగానే కనిపెడుతోంది. ఆ నూతన దంపతులు వేరు గదుల్లో పడుకోవడం, పగటిపూట కూడా వాళ్ళిద్దరూ ముభావంగానే మసులుకోవడం. అబ్బాయి దగ్గరికి వెళ్ళడానికి అమ్మాయి సిగ్గుపడుతున్నట్లుందని అనుకుందామే. ఈ పిల్లల మధ్య అపరిచిత భావం పోగొట్టి అనురాగం చిగురింపచేయడానికి పెద్దదాన్ని నేనిక రంగంలోకి దిగక తప్పదు అని నిశ్చయించుకున్న ఆమె కోడలి చేత పాల గ్లాసు ఇచ్చి కొడుకు చెంతకు పంపడానికి ఉపాయం ఎత్తింది. గతుక్కుమంది అంజన. వారు పడుకున్నారేమో అని మాత్రం అంది. ఇప్పుడే వెళ్ళాడని చెప్పాడు కదా నౌకరు, అప్పుడే నిద్రపోయాడా? వెళ్ళు అంది. తప్పింది కాదిక. అడుగులో అడుగు వేస్తూ నీలకాంత్ పడుకున్న చోటికి వెళ్ళింది అంజన.
జాబిల్ నుండి విరుస్తున్న వెండి వెన్నెలలో విచ్చుకున్న పూల నుండి గుమగుమ వాసనలు మిళితమై గాలి మత్తుగా వస్తుంటే తెల్లని బెడ్షీట్ పరిచిన మెత్తని పరుపుపై పడుకొని ఉన్నాడు నీలకాంత్. అక్కడక్కడ తెలిమబ్బులు తేలియాడుతున్న జ్యోత్స్నాకాశంలోకి చూస్తూ. అంజన పాల గ్లాస్ పట్టుకుని దూరంగా నిలబడిపోయింది నిశ్శబ్దంగా. అయితే అతడిని చేరడానికి సిగ్గు అడ్డు పెట్టిందని కాదు, భర్తకు పాల గ్లాసు అందించి ప్రతిగా అతడి పరిష్వంగంలో పరవశించే మధురానుభవం నుండి తనకు తాను ఒకనాడు దూరమైంది. అలాంటి సన్నివేశానికి అనుకూలమైన ఈ పరిస్థితిలో స్వర్గసుఖం ముందున్నా పొందలేని తన దౌర్భాగ్యానికి విషాద పరితాపాలతో నిండిపోయిందామె హృదయం. గాజుల గలగలలు విని చటుక్కున తల తిప్పి చూశాడు నీలకాంత్. ఓ నువ్వా అంజనా? ఏమిటి? అత్తయ్య పాలు ఇచ్చిరమ్మంది అంది. నవ్వుతూ పలకరించిన నీలకాంత్ ముఖం చటుక్కున నల్లబడిపోయింది. అమ్మ మన సంగతి అనుమానిస్తున్నట్లుంది. లాభం లేదు కాంజనా అని ఎంతో కష్టంగా జాలిగా అడిగాడు. నీకు నా మీద నమ్మకం లేదా అంజనా? అయితే ఈ రాత్రి ఇక్కడే పడుకోవు అన్నాడు. ఇక్కడ మనసు మర్మంలో మధురానందం. ఈ రాత్రి మన నుండి అమ్మ ఏమి ఆశిస్తుందో అదేమో అసంభవమే గాని అది ఇప్పుడప్పుడే ఆమెకు తెలియడం బాగుండదు. అలా తెలిసిన మరుక్షణం నుండి నువ్విక్కడ ఉండడానికి వీలుండదని నిశ్చయంగా చెప్పగలను. మనకున్న సంబంధం కూడా ఇక అంతటితో సరి. నిన్నిక నీకిష్టమైన స్థానంలోకి ఎలా చేర్చగలను? నీలకాంత్కు పాల గ్లాస్ అందిస్తోన్న అంజన మనసులో మెరుపులా ఒక దృశ్యం కదిలింది. ఒక నూతన వధువు క్షీరపాత్ర అందిస్తుంటే భర్త చేయి పట్టి లాగాడు. అతడి చేతుల్లో పడిన ఆమె దోసిట్లో ముఖం దాచుకొని సిగ్గుతెరల మధ్య పరవశించింది. నీలకాంత్ ఆమె చేతి నుండి పాలు అందుకొని త్రాగేసి నెమ్మదిగా గ్లాసు క్రింద పెట్టేస్తుంటే ఒక నిట్టూర్పు నిశ్శబ్దంగా విడిచింది అంజన. అతడికి కొద్ది దూరంలో కొంగు పడుచుకొని పడుకోబోయింది. ఆహా, ఒట్టి నేల మీద పడుకోకు, ఈ బెడ్షీట్ దుప్పటి తీసుకో, అది క్రింద వేసుకొని దుప్పటి మడత చుట్టి తల క్రింద పెట్టుకో, పరుపుపై నుండి వాటిని తీసిస్తూ మృదువుగా చెప్పాడు నీలకాంత్. అంజన బెడ్షీట్ పరిచి దుప్పటి మడత చుట్టి తలవైపు పెట్టుకొని ప్రక్క మీద పొందికగా కూర్చుంది. చాలాసేపు నీలకాంత్ మాట్లాడలేదు. ఆలోచనల మధ్య నుండి అడిగాడు. అక్కడ నీకేమైనా కృష్ణ సంగతి తెలిసిందా అంజనా అని. ఊహూ అంది. ఒకనాడు ఎవరి తలపైతే హాయిగా వలుపు తీపి ఎదలో నింపేదో అతడి ప్రసంగం ఇప్పుడు విషప్రాయంగా ఎదలో ముళ్ళు గుచ్చినట్లుగా ఉంది. అక్కడ మీ వీధిలోనే నా డియరెస్ట్ ఫ్రెండ్ ఒకడున్నాడు తెలుసా, మోహన్. అతడికి రాశాను కృష్ణ ఇంటి సంగతులు ఏమైనా తెలిస్తే వ్రాయమని. హఠాత్తుగా తల్లిని తీసుకొని తీర్థయాత్రలకు వెళ్ళాడని తెలిసింది. ఎక్కువ సంగతులు తెలియవంటూ రాశాడతను. ఈ నెల 15 రోజుల్లో నేనే కాస్త వీలు చూసుకొని అక్కడికి వెళ్ళి రావాలనుకుంటున్నాను అన్నాడు. చిచి, ఆ పిరికివాడి ప్రసంగం ఎత్తకండి నా దగ్గర, నిరసనగా కోపంగా అంది అంజన. అతడికి నా ప్రేమలో అనువంత ఉన్నా నన్నిలా నా గతికి నన్ను వదిలేసి పారిపోయేవాడు కాదు. నిజమైన ప్రేమ ఉన్న చోట ధైర్యము, మొండి తెగింపు తప్పకుండా ఉంటాయి. అతడికి అవి ఉంటే నేను మీ భార్యనయ్యేదాన్నా అంది. ప్రణయకోపమా? నిర్మల హృదయం ప్రతిఫలించే చిలిపి నవ్వు నవ్వాడు నీలకాంత్. మా చెల్లెలు సుధా ఒట్టి పెంకే, పెళుసు స్వభావము నీ వల్లనే. మన కలవారిళ్లలో పెరిగే ఆడపిల్లలు అందులో ఒక్కరితే అయితే అమ్మా నాన్న గారాభంలో ఎంత దుడుకు తీవ్ర ప్రవృత్తి అయినా అలవడుతుంది. ఆశించింది వెంటనే పొందలేకపోతే శాశ్వతంగా విసర్జించే నిష్ఠుర తిరస్కారాలు ఎంత బలీయంగా ఉంటాయి ఆమెలో. తర్వాత బాధ ఎలానూ తప్పదు. చిన్నప్పటి నుండి నాతో పెరిగిన సుధను ఎంత బాగా అర్థం చేసుకున్నానో నిన్ను అంత బాగా అర్థం చేసుకోగలను. నువ్వు కొంచెం నెమ్మదిగా కృష్ణ పరిస్థితి అర్థం చేసుకోవాలి. నువ్వు చెప్పిన తెగింపు అతడిలో ఉండి ఉంటే ఈసరికి మీ నాన్న ఆగ్రహానికి బలి అయ్యేవాడు, నీకు అటు తల్లికి కాకుండా. ఆశలన్నీ కొడుకు మీదే పెట్టుకుని బ్రతుకుతున్న ఆ తల్లి గతి ఏమయ్యేది చెప్పు? నువ్వు లేని జీవితమైనా అతడు తన తల్లి కోసం కోరి ఉండవచ్చు. అందులో స్వార్థము, త్యాగము ఉంది. ఆ తర్వాత మరింక మాట్లాడలేదు నీలకాంత్. వెంటనే నిద్రపోయాడో లేదో గాని కదలక మెదలక నిశ్చలంగా పడుకున్నాడు. అంజన స్థితి వర్ణనాతీతం. అతడు ఆ విధంగా నిర్వికారంగా శయనించడం ఆమెకెంతమాత్రం సంతోషంగా లేదు. అతడు తనకు జరిగిన అన్యాయానికి పరితాపాన్ని వెళ్ళబోసుకోవాలని తన మనఃపరివర్తన వెల్లడించి అతడి వేదన సంతోషంగా తొలగించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాలని మనసులో తహతహలాడింది. కానీ అలాంటి పరిస్థితిని అతడు అతి నిగ్రహంతో రానియలేదు. వికారమో విరహమో తెలియని ఒక వ్యధతో ఆమె కంటికి నిద్రను దూరం చేసుకుంది ఆ రాత్రి.
అదేం మాట నీలు, కోడల్ని నా దగ్గరెందుకు ఉంచుతానంటున్నావు? ఇన్నాళ్ళు గడిపిన ఒంటరి జీవితం చాలేదా? అది కాదమ్మా, నాన్న నువ్వు మీరిద్దరే ఇక్కడ ఉంటే ఆమె తోడుగా ఉంటుందని. కోడలు రాకముందు మాత్రం నిన్ను చదువులకు పైదేశాలకు పంపి ఈ పల్లెలో మేమిద్దరమే ఉండలేదు. కాలు చెయ్యి పడిపోయిన రోజు ఎలానూ తప్పదా పిల్లలకు మా సేవా శుశ్రూష. ఇప్పటి నుండి దేనికి అంది ఆవిడ. తల్లి వాదన ముందు తలంచుక తప్పలేదు నీల్కాంత్కు. గొంతులో వెలక్కాయ పడినట్లుంది. అంజనను తనతో పంపాలన్న ఆమె పట్టుదలలోని ఆంతర్యమేమిటో నీల్కాంత్ గ్రహించకపోలేదు. తమ మధ్య పరస్పరం అభిమానానురాగాలు లోపించాయని ఆమె గుర్తించటం వల్ల తామిద్దరూ దూరదూరంగా ఉంటే ఇలాగే అతకని మనసులతో బ్రతుకులు సాగుతాయేమోనన్న భయంతోటి భార్యను వెంటబెట్టుకు పొమ్మని పోరుతోందామె. ఇద్దరూ ఒకచోట ఉండడం వల్ల ఒకరినొకరు తెలుసుకొని సౌఖ్యవంతమైన సంసారం సాగించగలరని ఆమె ఉద్దేశం. ఆమె ఆలోచన ఎలా పరిణమించినా అంజన తనతో రావడానికే ఇష్టపడుతుందా? నాతో రావడానికి అంజన ఇష్టపడుతుందేమో అడుగమ్మా, ఆమె వస్తే అలాగే తీసుకువెళ్తాను అన్నాడు. నువ్వంతా విచిత్రంగా మాట్లాడతావేం నీలు? ఆ పిల్లకు మాత్రం మగణ్ణి విడిచి ఈ ముసలాళ్ళని కనిపెట్టుకుండాలని ఉంటుందా? ఈ నూతన దంపతులు దూరదూరంగా ఎడాపెడా మొహాలుగా ఎందుకు మసులుతున్నారో అత్యాశ్చర్యంగా ఉంది మహాలక్ష్మికి. విద్య సౌందర్యాలలో ఎవరిని ఎవరు చెప్పుకోవడానికి అవకాశం లేదు. వారిది ఆదర్శవంతమైన అనురాగ దాంపత్యం అవుతుందని అనుకున్న తన నమ్మకం దెబ్బతినటానికి లోపం ఎక్కడ ఉందో తెలియడం లేదు. కోడలు తమలాగే గొప్పింటి నుండి వచ్చిందే అయినా వినయ సౌశీల్యాలు మూర్తీభవించినట్లు నడుచుకుంటోంది. తప్పు తన కొడుకు దగ్గరుందా? వాడు మరే ప్రలోభానికైనా లోబడి ఈ పిల్లను దూరదూరంగా ఉంచుతున్నాడా? అబ్బే, వాడి మనసు నాకంటే ఎక్కువగా మరెవరికి తెలుసు? కలలో కూడా భార్యకు ద్రోహం తలపెట్టే స్వభావం కాదు అతడిది. మరి ఎందుకిలా అయింది? నౌకరుతో అత్తగారు పంపిన కబురు అందుకొని మేడ మీద నుండి దిగి వచ్చింది అంజన. అబ్బాయి రేపు వెళ్తున్నాడటమ్మా, నీ బట్టలవి సర్దుకుని తయారుగా అంది. అలాగే అత్తయ్య. అంజన తలూపి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది. నీల్కాంత్ ఆశ్చర్యానికి అంతులేకపోయింది. ఆమెకు తన మీద అంత నమ్మకం ఎలా కలిగింది? అంజన తన మీద ఉంచిన విశ్వాసానికి, ఆమె తనతో వస్తున్నందుకు నీల్కాంత్కు సంతోషంగా ఉన్నా మరొక వైపు నుండి భయం చుట్టుముట్టింది అతడిని. ఈ సాన్నిహిత్యం వల్ల తన నిగ్రహం సడలిపోయి ప్రతిజ్ఞాభంగం జరగదు కదా. ఆమె ఆకర్షణ నుండి తప్పించుకొని ఆమెను సురక్షితంగా కృష్ణకు అప్పగించగలనా? సాయంత్రం ముఖం కడుక్కోవడానికి నీల్కాంత్ బాత్రూంలోకి వెళ్తుంటే అంజన పెరట్లో నుండి వస్తూ ఎదురైంది. నీల్కాంత్ ఒక క్షణం ఆగి, అమ్మ ఏమనుకుంటుందోనని నాతో రావడానికి ఒప్పుకున్నావా అంజనా అని అడిగాడు. ఏం కాదు, ఆమె ఏమనుకోకపోయినా నాకు మీతో రావడానికి ఏం అభ్యంతరం ఉంది అంది. మరి ఏమైనా జరిగితే అన్నాడు. అంజన ముఖం పక్కకు పెట్టి అతడిని కంటి కొనల నుండి చూస్తూ పెదవుల మీద సన్నని నవ్వుతో ఏం జరుగుతుంది అని అంది. అది అమాయకతో అభినయమో నీల్కాంత్కి ఎలా తెలుసు? భగవంతుడు నీ నమ్మకాన్ని రక్షించుగాక అంటూ కదిలాడు. నౌకరు చేతికి తాళాలిచ్చి కారు నుండి క్రిందికి దిగాడు నీల్కాంత్. దిగు అంజనా. అంజన దిగి నౌకరు నుండి తాళాలందుకొని తలుపులు తెరిచి లోనికి కుడిపాదం పెడుతోంటే తొలిసారిగా తను అత్తవారింట్లో అడుగు పెడుతున్నప్పుడు ముత్తైదువులంతా కుడికాలు ముందుంచు అని చెబుతూ ఉంటే కూడా తను కసికొద్దీ ఎడమ పాదం వేయడం గుర్తొచ్చి మనసు కలుక్కుమంది. ఆ ఇంటిలో అడుగు పెడుతూ ఆమె మనస్ఫూర్తిగా ఆ ఇంటి ఇల్లాలుగా భావించుకుంది. కానీ గృహస్వామికి జీవిత భాగస్వామిని కాగలదో లేదో ఎవరు చెప్పగలరు? ఆమె మాత్రం ఈ గృహాన్ని విడిచి వెళ్ళగలనని అనుకోలేదు. తప్పనిసరిగా ఆ పరిస్థితే వస్తే ఈ తనువైనా వదులుతుంది, కానీ ఈ ఇంటిని మాత్రం వదలదు. ఈ నిశ్చయం వల్లే నీల్కాంత్ ఆమెను ప్రస్తుతానికి తీసుకువచ్చినా ఆమె ఆ విధంగా భావించుకోగలిగింది. గృహప్రవేశం చేసిన మరుక్షణం నుండే తన గృహిణిత్వంలో ఆ బ్రహ్మచారి గృహాన్ని నిండుగా కలకలలాడించింది అంజన. సాయంకాలం నౌకరుతో బజారుకు వెళ్ళి ఇంటిని అందంగా నీటుగా తీర్చిదిద్దడానికి అవసరమైన వస్తువులన్నీ తెచ్చింది. ఇంటి ముందు ఆగిన కారు నుండి దిగిన అంజన లోనికి చకచకా నడిచి వస్తుంటే వెనుక నౌకరు వస్తువుల ప్యాకింగులు తెస్తుండగా చూసి ఆశ్చర్యపోయాడు నీల్కాంత్. అవన్నీ ఏమిటా అని. మరోరోజు సాయంత్రం అతడు కోర్టు నుండి వచ్చి ఇంటి అలంకరణ చూసినప్పుడు తెలిసింది. కొత్తగా వేసిన చక్కని లతలున్న కర్టెన్ తొలగించి గదిలో అడుగుపెట్టిన నీల్కాంత్ ఎదురుగా గోడ మీద సుజాత ఆరాధిస్తున్న సిద్ధార్థుని స్థానంలో బిందె చంకనుంచుకొని యమునా తీరంలో వేణుగాన లోలుని
తన ప్రణయమూర్తిని వెదుక్కుంటున్న రాధను చూసి కొద్దిగా కనుబొమలు ముడివేశాడు. ఈ కృష్ణ ప్రేమిక ఈ ప్రణయ సన్నివేశం ఇక్కడెందుకుంచింది? కృష్ణతోటి తన విరహం అనుక్షణము నాకు గుర్తు చేసేందుకా? దుస్తులు మార్చి బెడ్రూంలోకి వెళ్ళి ముఖం కడుక్కొని టవల్తో తుడుచుకుంటూ వచ్చాడు నీలకాంత్. వంట మనిషికి బదులుగా అంజన తెచ్చింది టీ. సిద్ధార్థుని చిత్రం ఏది అడిగాడు. తీసి పెట్టెలో పడేశాను అంది. పడేశావా? ఎందుకు? ఈ వయసు వాళ్ల గదులలో ఆ చిత్రాలెందుకు అంది. వయసు ఏదైనా బ్రహ్మచారి గదికి శోభనిచ్చేది అదే. నా కోసం విరహం చెందుతున్న రాధలెవరూ లేరు కూడా. అందులో నాకు చాలా ఆప్తురాలైన ఒక స్నేహితురాలు తన చిత్రరచన ప్రావీణ్యతనంతా ఒలికించి ఎంతో శ్రద్ధగా వేసి నా బర్త్డేకు ప్రజెంట్ చేసిన చిత్రం అది. అది పెట్టె అడుగున పడివేయడమా? ఈ గదిలో నీ ఇష్టం వచ్చిన మార్పు చేసుకోగాని అది మాత్రం తెచ్చిపెట్టు అన్నాడు నీలకాంత్. ఇతడికి ఆడవాళ్లు స్నేహితులు కూడా ఉన్నారా? అందులో అంత దగ్గరగా వచ్చిన స్త్రీ. మనసులోని ఉత్సాహానందాలు తుడిచిపెట్టుకుపోయి మలిన విచార భావాలేవో ఆవరించుకున్నాయి ఆమెను. ఆమె ఎవరు? స్వరాన్ని ఎంతో సహజంగా ఉంచి అడిగింది. లాయర్ పవన, మంచి చిత్రకారిణి. నాకెవరైనా స్నేహితులున్నారు అంటే ముందుగా ఆమెనే చెప్పుకోవాలి అన్నాడు. అలాగా? ఆ తక్షణమే వెళ్ళి సిద్ధార్థుని చిత్రం తెచ్చిపెట్టి రాధ చిత్రం తీసుకెళ్లి తన గదిలో పెట్టుకుంది అంజన. ఇంతకు ముందు నీలకాంత్ స్వయంగా చేసుకునేవాడు తన పనులు. నౌకర్లు అశ్రద్ధతో తికమక చేస్తుంటారని. ఇప్పుడు అతని అవసరాలను అతి శ్రద్ధాసక్తులతో చేసిపెట్టే ఒక సేవిక ఆ ఇంటిలో ప్రవేశించింది. అతడికి సంబంధించిన ఏ ఒక్క పని నౌకర్లకు అప్పగించేది కాదు అంజన, ఆమె చేసేది. అది గమనించిన నీలకాంత్ ఒక విధంగా సంతోషాన్ని, ఒక విధంగా విచారాన్ని పొందేవాడు. మొదటే ఆమె వియోగం దుర్భరం. ఒక శయ్యా విషయంలో తప్ప అన్నింటా ఆమె ఈ విధంగా కలిసిమెలిసి తన జీవితంలో పెనవేసుకుపోతే రోజురోజుకు దృఢమయ్యే ఈ అనుబంధం త్రెంచుకోలేని బలహీనుడవుతాడేమో. అంజన ప్రవర్తన అతడికి ఇంచుక ఆశ్చర్యం గొల్పుతున్నది కూడా. పెళ్లిలో అంజన కనబరిచిన అహంకార తృణీకారాలు ఇప్పుడేమయ్యాయి? తన హృదయంలో స్థానం కూడా ఇవ్వలేనని నిర్మోహమాటంగా చెప్పిందే ఇప్పుడింత శ్రద్ధాశక్తులు ఎలా చూపగలుగుతోంది? తను కృష్ణతో కలుపుతానని మాటిచ్చినందుక తన కృతజ్ఞతను ఈ రూపంలో వెల్లడించుకుంటున్నది. అంతే. అయితే తను కృష్ణను వెదకటం కోసం గట్టి ప్రయత్నమే చేయాలి. ఆమె కోరిక తీర్చిన నాడే తను నిశ్చింతుడవుతాడు. ఆలస్యమయ్యే కొద్దీ తన నిగ్రహం ఏమవుతుందో తెలియదు. అంజనను ఎంత తొందరగా తన దగ్గర నుండి పంపించేయగలిగితే అంత క్షేమం అనుకున్నాడు. అంజన గదిలోకి వచ్చి టేబుల్ మీది కవరు మార్చి తను అందంగా పుష్పలతలు, సీతాకోక చిలుకలు కుట్టిన క్లాత్ వేస్తుంటే నీలకాంత్ దగ్గరికి వచ్చి పరికించాడు. కవరు మధ్య అంజన నీలకాంత్ అని కుట్టబడి ఉంది. నీ పేరుతో నా పేరు ఎందుకు కలిపావు అంజన? బాధగా ప్రశ్నించాడు నీలకాంత్. తప్ప? ఆ అర్హత నాకు లేదంటున్నాను. అందుకు అర్హుడు ఒక అజ్ఞాతవాసి మాత్రమే అన్నాడు. అతడికి మీకు పోలికెక్కడా? అర్హత అనర్హతల్ని నిర్ణయించడంలో నేను చేసిన పొరపాటుకు నన్నే విధంగానూ శిక్షించకు అని మనసులో అనుకున్న, పైకి ఏమనలేదు అంజన. తిరిగి అన్నాడు నీలకాంత్. నిన్ను మర్చిపోలేని స్మృతులు నా జీవితంలో నిలిపిపోయేట్లున్నావు అంజన. మర్చిపోతారా? మీరు నన్ను మర్చిపోతారా? నేనది భరించగలనా? దుఃఖావేశం ముంచుకొచ్చి అంజన అక్కడి నుండి గబగబా వెళ్ళిపోతుంటే నీలకాంత్ ఆశ్చర్య విభ్రమాలతో చూడసాగాడు. వారం రోజుల తర్వాత ఒకరోజు అంజన దగ్గరుండి వడ్డిస్తుంటే నీలకాంత్ భోజనం చేస్తున్నాడు. నేను రేపు మీ ఊరికి వెళ్తున్నాను అంజన అన్నాడు. ఎందుకు? అదే కృష్ణ సంగతి తెలుసుకోవడానికి. ఊరి వాళ్ళకే తెలియనప్పుడు మీరెలా తెలుసుకోగలరు అంది. అప్పుడే ఎలా చెప్పగలను? ప్లాన్ ప్రకారం పని జరిగించడానికి డిటెక్టివ్ను కాదుగా. అక్కడికి వెళ్ళాక పరిస్థితి ఎలా ఉంటుందో అన్నాడు. మీరేం వెళ్ళక్కర్లేదు అప్రసన్న స్వరంతో ఖచ్చితంగా అంది అంజన. ఎందుకు? ఆశ్చర్యంతో కళ్ళెత్తాడు నీలకాంత్. తను కృష్ణ కోసం వెళ్తున్నాడంటే అంజన ముఖం ఆనందంతో విప్పారుతుందనుకున్నాడు. కానీ అదేమిటి ముఖం అలా చేసుకుంది? ఆ పిరికివాడిని వెతికి పట్టుకోవడం శుద్ధ తెలివి తక్కువ అంది. ఓ, నీకింకా కృష్ణ మీద కోపం పోనట్లుంది. జాలిగా నిట్టూర్చి తిరిగి అన్నాడు. అలా అన్నావు గాని అది నాకు సుఖశాంతులనిస్తుందా అంజన? కృష్ణను మరవగలవా? దేనికి పంతాలు రోషాలు? తర్వాత దుఃఖపడడానికి కాదు, నన్ను వెళ్ళని అన్నాడు. మరింక మాట్లాడలేదు అంజన. మరోరోజు నీలకాంత్ వెళ్ళిపోయాడు. అతడు అటు వెళ్ళినప్పటి నుండి అంజన పడకగది దాటి రాలేదు. కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉండిపోయింది. అతడి ప్రయత్నాన్ని అడ్డుపెట్టే శక్తి ఆమెకు లేదు. తనొకనాడు నిర్ణయాత్మక హృదయంతో గీచిన గీటు
అతడే పరిస్థితిలోనూ దాటి వచ్చేట్టు లేడు. తనే ఆ గీటును తుడిచిపెట్టి అతడిని సమీపించలేకపోతోంది. సిగ్గు, అభిమానం ఆమెను చుట్టివేస్తున్నాయి. నీలకాంత్ వాళ్ళ పక్కవాటాలో ఇంజనీరు మధుసూదన్ రావు ఉంటున్నాడు. అతడి భార్య కమలప్రియ. వారికి వివాహం జరిగింది ఈ శ్రావణంలోనే. అంజన అక్కడికి వచ్చిన తొలి రోజే కమలప్రియ పరిచయం ఏర్పడింది. ఈ వారం 10 రోజుల్లో మంచి స్నేహం కలిసింది ఇద్దరికీ. అంజన, ఏం చేస్తున్నావు అంటూ వచ్చింది కమలప్రియ. అంజన దిండులో నుండి ముఖం పైకెత్తి, రా కమలా అంది. కమల కూర్చొని, ఉదయం మీ వారు ఏ ఊరికో వెళ్తున్నట్లున్నారు? అదేమిటి, ఏడ్చావా? ఆ కళ్ళేమిటి, ఆ తలేమిటి? ఒక్క పూట దొరగారి వియోగానికే అంతగా దివాలా తీశావేం అంది ఆశ్చర్యంగా. చీపో. కమలప్రియ మాటలు మధురంగా వినిపించినా పైకి తెచ్చిపెట్టుకున్న కోపంతో కసురుకొని ముఖం దిండులో దూర్చేసింది తిరిగి. కమలప్రియ కూర్చున్న కుర్చీ నుండి చటుక్కున లేచి వచ్చి అంజన ముఖం చేతుల్లోకి తీసుకుంది. నిజం చెప్పు, ఆయన లేనందుకే కదా ఏడ్చావు? ఎప్పుడొస్తాడేమిటి? రాత్రికే రావచ్చు. ఓస్, అంతలోకే ఇంత దిగులేమిటి? పక్కున నవ్వి తిరిగి అనునయంగా అంది. అవునులే, నాకు అలాగే ఉంటుంది ఆయన బయటికి వెళ్ళారంటే. అదేమిటో వారెప్పుడూ మన చూపుల నీడల్లో మేడ కట్టుకు ఉండాలనిపిస్తుంది. కానీ మగవాళ్ళు మన కొంగులు పట్టుకు కూర్చుంటే పనులు ఎలా అవుతాయి మరి? సిగ్గుపడింది అంజన. అది కాదు. ఏది కాదు? అదంతే. ఆ మాత్రం తెలుసుకోలేనని దబాయించబోకు చిట్టి తల్లి. అంజన చెంప మీద చనువుగా ఒక దెబ్బ వేసి నవ్వింది కమలప్రియ. భర్తతోటి కొన్ని గంటల వియోగానికే కొన్ని యుగాలుగా తప్పించిపోయే కమలప్రియ తన భర్త ప్రణయలీలలు, దాంపత్య రహస్యాలు తన్మయతతో చెప్పుకుపోతుంటే శ్రద్ధాకుతూహలాలతో వింటోంది అంజన. నూతన గృహిణీమణులకు చెప్పుకోవడానికి భర్త కబుర్లు తప్ప వేరే రుచించవేమో. మరి అంజనకు చెప్పుకోవడానికి ఏమున్నాయి? స్నేహితురాలి అనుభవాలు విని తరుణ జీవన సౌఖ్యానికి ఆనందిస్తూనే మరోవంక అలాంటి అనుభవాలకు దూరమైన తన జీవన సౌభాగ్యానికి పరితాపం పొందుతూ ఉంటుంది. నీలకాంత్ ప్రయత్నపూర్వకంగానే తనకు చాలా దూరంగా ఉంటున్నాడు. విధిగా తనతో మాట్లాడే 2 మాటలు స్నేహ సరళత్వాలు వ్యక్తపరుస్తాయే గాని ఎటువంటి వికారానికి, మర్మానికి, కాపట్యానికి తావుండదు. శోభనం నాటి రాత్రి తనకు కృష్ణ మీద ఉన్న ప్రేమ ఎంత ప్రగాఢమైనదో నొక్కి చెప్పింది కదా. అది కలలో కూడా మర్చిపోనట్లుంది. అతడు తను అర్థం చేసుకోవడానికి తనిచ్చే అవకాశాలు కూడా జార విడుచుకుంటున్నాడు. తనున్నది స్వర్గ సమానమైన పతిదేవుల సన్నిధి, తను అనుభవిస్తున్నది మాత్రం నరకయాతన. ఈ స్థితి ఏనాటికైనా మారుతుందా అనుకుంది. అంజన ఆలోచనల్ని చెదరగొడుతూ కమలప్రియ తన కళ్యాణగాథ వినిపిస్తోంది. ఈ సంబంధం మా తల్లిదండ్రులకు ఎంతమాత్రం ఇష్టం లేదు. మా నాన్న పిల్లాడెలా ఉన్నా బాగా చదువుకున్నవాడు, పర్వాలేదని ముందుకు తూగినా మా అమ్మ తీవ్రంగా అడ్డుపెట్టింది. ఆ కోతిమొగానిక నా బంగారు బొమ్మనిచ్చేదంటూ. నా ఇష్టం మీద ఈయనతో వివాహం జరిగింది. నిండు జాబిల్లి నీలిమేఘానికి వెండి అంచు వేస్తున్నట్లు ఆయన హృదయ నైర్మల్యం ఆ ముఖానికి ఒక వింత వర్చస్సునిస్తుంటే ఆ నల్లని ముఖంలోని మసూచకం గుంటలు కానీ ఆ మోటు పెదవులు కానీ నాకు కనిపించలేదు. నిజంగా వైవాహిక జీవితంలో స్త్రీ సుఖించేందుకు ముఖ్యంగా ఏది కారణమవుతుంది అంజనా? పురుషుడి సౌందర్యమా? అది కారణంగా వంచింపబడని స్త్రీ ఎవరు? స్త్రీ హృదయం పరితృప్తి పొందేది తన పురుషుని పవిత్ర ప్రేమలో. అదే లేనినాడు ఇక ఎన్ని ఉన్నా ఆమె జీవితం దుఃఖభాజనమే. ఆయనలో లేని సౌందర్యం నాలో చూసుకొని నన్ను అధికంగా ప్రేమిస్తుంటారాయన. నాకు అదే కావాలి. ఆయన ప్రణయ సామ్రాజ్యంలో నాకు లోటేమీ కనిపించడం లేదు. ఈడు జోడు కలవలేదని నేను ఆయనకు కాకి ముక్కుకు దొండపండులాగుంటానని లోకులు నవ్వితే నవ్వని నేను మాత్రం పక్కుమని నవ్వుతాను అంది కమలప్రియ. కమలప్రియ భర్తను 1-2 సార్లు చూసింది అంజన. ఆ నూతన దంపతుల అందచందాలలోని వ్యత్యాసానికి జాలిపడింది తను. తల్లిదండ్రులు బలవంతం పెట్టి ఇతడితో వివాహం చేశారేమో. నారీ ధర్మానికి కట్టుబడి విద్యావతి, సౌందర్యవతి అయిన కమల విధిగా ఆ నల్ల పెరుమాళ్లను ప్రేమిస్తోందేమో అనుకుంది. కానీ తన హృదయ సౌశీల్యంతో అపూర్వమైన అదృష్టాన్నే ఆమె వరించిందని తను ఊహించలేకపోయింది. కమలప్రియలోని అపూర్వమైన స్త్రీ హృదయానికి లోలోన జోహార్లర్పించింది అంజన. వివాహత్పూర్వమే మనసు పరాధీనం చేసి తను చేసిన భర్తృద్రోహానికి ఆమె పాపభీతితో కృంగిపోతోంది. ప్రక్కవాటా ముందు జీపు నుండి దిగుతున్న భర్తను చూసి కమలప్రియ లేస్తూ, ఆయన వచ్చారు, పద, కాస్త ముఖం అది కడుక్కొని తల దువ్వుకో, పోదాం మా ఇంటికి అంది. నేనెందుకు? నేను రాను. లాభం లేదు, నిన్నిక్కడ ఏడుస్తూ కూర్చొనిస్తానా?
నువ్వు కబుర్లు చెబుతూ ఉంటే నేను నా పని చేసుకుంటాను అంది కమలప్రియ. కమలప్రియ బలవంతం చేసి ఈడ్చుకుపోయింది అంజనను. పెరటి వైపు నుండి తీసుకుపోయి వంటింట్లో పీటవాల్చి కూర్చోబెట్టి ఏమైనా చెప్పు కబుర్లు అంటూ టీ పెట్టడానికి స్టవ్ వెలిగించింది కమలప్రియ. ఏమున్నాయి కబుర్లు చెప్పడానికి? నవ్వడానికి ప్రయత్నించింది అంజన. అయితే అన్నీ నువ్వే దాచుకో అమ్మాయి, నేను మాత్రం తిక్కకోతిలా సిగ్గు విడిచి వాగుతాను. నువ్వు మాత్రం ఒక్కటి కూడా చెప్పకు. ఏం చెప్పను? మీ ఆయన సంగతులు చెప్పు. అంజన ముఖం ప్రక్కకు తిప్పుకొని నాకు తెలియవు అంది హీనస్వరంతో. తెలియవు? కోపగించుకుంది కమలప్రియ. అంతలోనే నవ్వేస్తూ పోన్లే, అంత సిగ్గు అయ్యవారి దగ్గర రాణిస్తుంది, నా దగ్గర కాదు అని పరిహాసపు విసిరొకటి విసిరి కప్పుతో టీ కలిపి ప్రక్కగదిలో ఉన్న భర్తకు తీసుకుపోయింది కమలప్రియ. ఎక్కడికెళ్ళావు ఇందాక? అంజన వాళ్ళింటికి. అబ్బే ఇదేం పని? అవతల ఆవిడ్ని కూర్చోబెట్టాను. ఆవిడ చూస్తే ఏమనుకుంటుంది? ఈ చెంప. భర్త నవ్వేసి ఏమనుకుంటుంది అన్నాడు. కమలప్రియ ఖాళీ కప్పు తీసుకొని ఘాటుపడిన బుగ్గను పైటతో తుడుచుకుంటూ చచా, ఈ మగాళ్లకు జాలి లేదు, బుగ్గ డబల్ రొట్టెలా కొరికి పెట్టేశారు అని నవ్వుతూ సిగ్గుమాధుర్యం ఒలకబోస్తూ వస్తుంటే అంజన తత్తరపాటుతో లేచి నే వెడుతున్నాను అంది. అరే కూర్చో, టీ తీసుకొని వెడుతూ గాని. ఊహో. కమలప్రియ విస్తుపోతుండగా గబగబా వెళ్ళిపోయింది అంజన. ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నానండి. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథను కొనసాగించుదాం. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం, నవల్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.